హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఈ వీడియో ద్వారా వారాల పేర్లు, నెలల పేర్లు ఇంగ్లీష్ టు తెలుగులో మనం ఏ విధంగా రాసుకోవచ్చో నేను చెప్పబోతున్నాను అనమాట. చూడండి, మనకి వారాల పేర్లు చూద్దాం. ఫస్ట్ వారం మనకేంటి? ఆదివారం. ఆదివారము. దీని తెలుగులో ఎలా రాస్తాం? ఇంగ్లీష్లో ఆదివారాన్ని సండే అంటాం. SUNDAY, సండే. తర్వాత నెక్స్ట్ వారం ఏంటంటే సోమవారం. ఈ సోమవారాన్ని మనము ఇంగ్లీష్లో మండే అంటాం. MONDAY. నెక్స్ట్ వారం మంగళవారం. మంగళవారాన్ని ఇంగ్లీష్లో ట్యూస్డే అంటాం. TUESDAY, ట్యూస్డే. తర్వాత తెలుగులో నెక్స్ట్ వారం ఏంటంటే బుధవారం. ఈ బుధవారాన్ని మనము ఇంగ్లీష్లో వెన్స్డే అంటాం. వెన్స్డే స్పెల్లింగ్ చూడండి, WEDNESDAY. దీన్ని చాలామంది వెడ్నెస్డే అని చదువుతారు, తప్పండి, వెన్స్డే అని చదవాలన్నమాట. నెక్స్ట్ వారం గురువారం. గురువారాన్ని ఇంగ్లీష్లో థర్స్డే అంటాం. THURSDAY, థర్స్డే. తర్వాత నెక్స్ట్ వారం తెలుగులో శుక్రవారం. శుక్రవారాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఫ్రైడే అంటాం. FRIDAY, ఫ్రైడే. తర్వాత శనివారం. శనివారాన్ని ఇలా రాస్తాం, శనివారము. ఈ శనివారాన్ని ఇంగ్లీష్లో సాటర్డే అంటాం. SATURDAY, సాటర్డే అని అంటాము. సో చూసారు కదా, చక్కగా ఆదివారము సండే, సోమవారము మండే, మంగళవారము ట్యూస్డే, బుధవారము వెన్స్డే, గురువారము థర్స్డే, శుక్రవారము ఫ్రైడే, శనివారము సాటర్డే. ఆదివారము SUNDAY, సండే. సోమవారం MONDAY, మండే. మంగళవారము TUESDAY, ట్యూస్డే. బుధవారము WEDNESDAY, వెన్స్డే. గురువారము THURSDAY, థర్స్డే. శుక్రవారము FRIDAY, ఫ్రైడే. శనివారము సాటర్డే, SATURDAY, సాటర్డే. సో ఇప్పుడు మీకు వారాల పేర్లు వచ్చేసాయి కదా. నెక్స్ట్ నెలల పేర్లు మనం చూద్దాం. నెలల పేర్లు కూడా చాలా ఈజీ అండి. నేను మొదట 6 నెలలు రాస్తాను, తర్వాత వాటిని చెరిపేసి మళ్ళీ 6 నెలలు రాస్తాను. మొదటి నెల జనవరి, ఇంగ్లీష్లో JANUARY, జాన్వరి. రెండవ నెల ఫిబ్రవరి, ఇంగ్లీష్లో FEBRUARY, ఫిబ్రవరి. మూడవ నెల మార్చ్ అనొచ్చు, మార్చి అని కూడా అనొచ్చు. MARCH, మార్చ్. తర్వాత నాలుగవ నెల ఏప్రిల్, APRIL, ఏప్రిల్. ఐదవ నెల మే, స్పెల్లింగ్ చాలా ఈజీ, MAY, మే. ఆరవ నెల జూన్, స్పెల్లింగ్ JUNE, జూన్. సో మొదటి 6 నెలలు మళ్ళీ ఒకసారి చూద్దాం. జనవరి JANUARY, జనవరి. ఫిబ్రవరి FEBRUARY, ఫిబ్రవరి. మార్చ్ MARCH, మార్చ్. ఏప్రిల్ APRIL, ఏప్రిల్. మే MAY, మే. జూన్ JUNE, జూన్. ఇప్పుడు చివరి 6 నెలల్ని చూద్దాం. నెక్స్ట్ నెల జూలై, తెలుగులో మనం ఇలా రాస్తాం. ఇంగ్లీష్లో JULY, జూలై రాస్తాం. తర్వాత నెక్స్ట్ నెల ఆగస్ట్. దీన్ని రకరకాలుగా రాస్తుంటారు. ఇంగ్లీష్లో AUGUST. తెలుగులో ఆగస్ట్ని ఇలా కూడా రాయొచ్చు, మీ ఇష్టం, ఏ ఇబ్బంది లేదు. తర్వాత సెప్టెంబర్,
ఇంగ్లీష్లో సెప్టెంబర్ SEPTEMBER సెప్టెంబర్. తర్వాత అక్టోబర్, ఇంగ్లీష్లో OCTOBER అక్టోబర్. తర్వాత తెలుగులో నవంబర్, ఇంగ్లీష్లో NOVEMBER నవంబర్. తర్వాత చివరి నెల డిసెంబర్, ఇంగ్లీష్లో DECEMBER డిసెంబర్. జులై JULY జులై. ఆగస్ట్ AUGST ఆగస్ట్. సెప్టెంబర్ SEPTEMBER సెప్టెంబర్. అక్టోబర్ OCTOBER అక్టోబర్. నవంబర్ NOVEMBER నవంబర్. డిసెంబర్ DECEMBER డిసెంబర్. సో ఫ్రెండ్స్, ఈ రకంగా మనము వారాల పేర్లు, నెలల పేర్లు మనం ఇంగ్లీష్ టు తెలుగులో మనం నేర్చుకున్నాం. ఎవరికైతే తెలుగు రాయడం చదవటం, ఇంగ్లీష్ రాయడం చదవటం ఇబ్బందిగా ఉంటుందో, పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, మీరు ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ ద్వారా మీరు ఈ కోర్సెస్ని నేర్చుకోవచ్చు. లేదా మీరు 9030436395 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసిన లేదా నాకు కాల్ చేసినా నేను మీకు కోర్స్ వివరాలు మీకు తెలియపరుస్తాను. చాలా తక్కువ ప్రైస్లో మీ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే ఇంగ్లీష్ రాయడం, తెలుగు రాయడం ఇబ్బంది పడుతున్నారో దయచేసి వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఈ రీల్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.